ఇతరులకు సహకరించేటటువంటి దేశం మనది. ఎవరిని దోచుకోవాలని దాచుకోవాలనేటువంటి దేశం కాదుగా మనది. మనకున్నటువంటి సంపదను కూడా ఇతరులకు పంచిపెట్టి సంతోషపడిన భరత భూమి మనది. అందరూ కొల్లగొట్టుకుని పట్టుకెళ్తున్నా కూడా పర్వాలేదు, ఇదంతా కూడా విశ్వం ఏమంటారు, మన వసుదైవ కుటుంబం కదా, తింటే తిననీలే అని చెప్పి పెట్టిన ధర్మసత్రం నా భారతదేశం. అందుకని అందరూ ముట్టుకాయలు వేస్తారు మన మీద. 7 కోట్ల మంది బంగ్లాదేశీయులు ఉన్నారు అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వెనక్కు పోకుండా ఇక్కడే ఉండిపోయి 22 మంది ఆడవాళ్ళు 15 సంవత్సరాలలో 100 మంది పిల్లల్ని కన్నారమ్మా. 100 మంది పిల్లల్ని. దాన్ని కనడం అని నేను అనడం కంటే ఏనడం అనే పదాన్ని వాడితే బాగుంటుందేమో. తప్పేం లేదు. అవును. మన దేశంలో ఉన్న పద్ధతి ఏమిటి? దాంపత్య ధర్మాన్ని పవిత్ర యజ్ఞంగా భావించి సత్సంతానానికని సమాజానికి సమర్పించి ఒక వీరపుత్రులుగా జన్మనివ్వటం అనే భావన మన భారతదేశం. అప్పుడే పితృ రుణం తీరుద్దని చెప్పి చెప్తారు మనకు.